తుఫాన్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఆఫీసర్ అజయ్ జైన్ విశాఖపట్నంలో ఇప్పటికే చేరుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు పరిస్థితుల్ని ఎలా అంచనా వేస్తున్నారు అనేది మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, విశాఖపట్నం జిల్లాలో, ఉత్తరాంధ్ర జిల్లాలో దీని ప్రభావం ఎంత మేర ఉండే అవకాశం ఉంటుంది? ఎలాంటి అంశాలను మీరు ఇప్పటికే గుర్తించి సిబ్బందికి దిశానిర్దేశం చేయడం జరిగింది? ఎప్పుడూ ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా, అదేవిధంగా ఐఎండి ఇచ్చిన సూచనల మేరకు ఎప్పుడు అయితే ఇది ముంతా తుఫానం మనకు విశాఖపట్నం నుంచి దాదాపు 560 కిలోమీటర్స్ దూరంగా ఉంది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో. ఇది 18 to 19 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ఇక్కడ మనకు వస్తూ ఉంది. కాబట్టి ఇది టుమారో లేట్ నైట్ కానీ లేకపోతే 29 ఎర్లీ మార్నింగ్ కానీ అరౌండ్ కాకినాడ, ఇది ఇంతకుముందు అయితే అప్ స్ట్రీమ్ ఆఫ్ కాకినాడ ఉండింది, ఎప్పుడు అయితే ఏమైనా కింద ఉండవచ్చు, కానీ ఇంకా ఫైనల్గా మనం ఏమి చెప్పలేము. కానీ అరౌండ్ కాకినాడ అయితే ఇది రేపు రాత్రికి కానీ 29 మార్నింగ్కి కానీ క్రాస్ అయ్యే అవకాశం ఉంది. ఇది సివియర్ సైక్లోనిక్ స్టార్మ్, అంటే విండ్ స్పీడ్ అనేది మనకు 90 to 100 కిలోమీటర్స్ అప్ టు 110 కిలోమీటర్స్ వరకు కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అంత హై. అదేవిధంగా రెయిన్స్ కూడా ఇవాళ మార్నింగ్ నుంచి విశాఖపట్నంలో ఒక 8 అవర్స్లో 45 మిల్లీమీటర్స్ వర్షం నమోదమైంది. కాబట్టి హెవీ రెయిన్స్ కూడా వస్తాయి. అదేవిధంగా విండ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంది కనుక డెఫినెట్లీ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ రివ్యూ చేసుకొని ఒకటి ఆయన క్లియర్ కట్గా చెప్పినారు, ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణ నష్టం జరగకూడదు. కాబట్టి ముఖ్యంగా అయితే ఎవరైతే మనకు మెడికలీ అన్ఫిట్ ఉన్నారో వాళ్ళకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే థ్యాచ్డ్ హౌసెస్లు ఉన్నారు, ఎక్కడైతే మనకు బిల్డింగ్స్ డైలాపిటేటెడ్ ఉన్నాయి, అటువంటి చోట నుంచి పర్సన్స్ని మనం షిఫ్ట్ చేయాలి. కాబట్టి ఆల్మోస్ట్ మనం 1058 సెంటర్స్ మనం ఐడెంటిఫై చేసాము. అవసరంని బట్టి ఒక 32,000 మంది షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండవచ్చు. అంటే ఇది ఒక ప్రాథమిక అంచనా. రేపు మూమెంట్ని బట్టి ఇంకా మనకు క్లారిటీ వస్తుంది. కానీ ప్రజలకి విజ్ఞప్తి ఏమంటే, ఎక్కడైతే మనం ఎప్పుడైతే మీరు షిఫ్ట్ చేయాలి అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా కోఆపరేషన్ చేసి షిఫ్ట్ చేయాలి. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ ఓన్లీ 1 or 2 days. మనకు ప్రాణం ముఖ్యం, ప్రాణం ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి ఒక రోజుకి 2 రోజుకి చాలామంది ఏమనుకుంటారంటే, మేము ఇదే గ్రామంలో పుట్టాము, చాలా చూసాము, ఏమీ కావు అంటారు. కానీ మనం నేచర్ని మనం అంచనా మనం వేయలేము కరెక్ట్గా. అంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇట్ ఈస్ బెటర్ టు ఎయిర్ ఆన్ ద సేఫ్ సైడ్. కాబట్టి ఎక్కడైతే అవసరం ఉంటే ప్రజలు కూడా సహకారం ఇస్తే డెఫినెట్లీ ప్రాణ నష్టం లేకుండా మనం చేయగలుగుతాము. కానీ ఏ డిపార్ట్మెంట్స్ మీరు అలర్ట్ చేయడం జరిగింది? ఏమైనా ప్రత్యేకంగా సిబ్బందిని కొత్తగా అక్కడ నియమించడం, పర్యవేక్షణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? షూర్. ముఖ్యంగా అయితే మనకు అన్ని డిపార్ట్మెంట్స్ దీంట్లో కోఆపరేషన్ అవసరం ఉంది. అన్నీ ఒక జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర స్థాయి స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో కూడా ప్రతి ఒక్క మండలికి ఒక జిల్లా స్థాయి ఆఫీసర్ అపాయింట్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, ఆర్ఎండ్బి కానీ, ఇరిగేషన్ కానీ, పంచాయతీరాజ్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, మెడికల్ హెల్త్ కానీ, ఎనర్జీ డిపార్ట్మెంట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా అవుట్ సైడ్ ద గవర్నమెంట్ ఆల్సో మన రైల్వేస్తో, నేవీతో, ఎయిర్పోర్ట్తో, వీళ్ళతో కూడా టెలికాం సంస్థలు చాలా ఇంపార్టెంట్, వాళ్ళతో కూడా కోఆర్డినేషన్, సివిల్ సప్లైస్ అందరూ కూడా ఒక కలిసికట్టుగా ఒక టీం విధంగా మనం ఫార్మేషన్ చేస్తున్నాము. తర్వాత ఫైనల్లీ విలేజ్ లెవెల్లో విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్ స్టాఫ్ వాళ్ళు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ 1 or 2 డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ దీంట్లో కలిసి ఉన్నాయి. అందరూ కూడా ఒక టీమ్ ఎఫర్ట్గా వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, నేవీ నుంచి ఎటువంటి సహకారాన్ని కోరారు, ఏ రకంగా సిద్ధం చేస్తుంది సార్? ముఖ్యంగా అయితే నేవీతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ దగ్గర 2 హెలికాప్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా 2 డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఉన్నాయి సర్వేలెన్స్ కోసం. సో ఎప్పుడు అవసరంని బట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనకు కొన్ని విలేజెస్ కట్ ఆఫ్ అయితే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోనసీమలో లేకపోతే ఇంకా ఒక ప్రాంతంలో అక్కడ మనకు అప్రోచ్ లేకపోతే అక్కడ పర్సన్ రెస్క్యూకి కానీ ఫుడ్ డ్రాపింగ్కి కానీ ఉపయోగపడతారు. అదేవిధంగా కోస్టల్ వెసల్స్ కూడా, సీ వెసల్స్ కూడా రెడీ చేయడం జరిగింది. ఎవరైనా ఫిషర్మెన్, ఇప్పటికీ మన ఫిషర్మెన్కి రిక్వెస్ట్ చేశాము, దాదాపు అందరూ వచ్చేసారు. కానీ అవసరంని బట్టి ఏమైనా అవసరం ఉంటే డీప్ సీలో కూడా వాళ్ళు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆనరబుల్ సీఎం గారితో ఇవాళ మాట్లాడారు. ఆయన మనకు సీఎం గారు చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం అందిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ బాడీస్, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అందరూ కలిసి ఈ సైక్లోన్ని మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తుఫాను ఎలాంటి విపత్తులను సృష్టించినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకుంటూ తూర్పునావికాదళ సహకారం కూడా తీసుకొని పూర్తి స్థాయిలో దీన్ని ఎదుర్కొని అప్రమత్తం చేస్తామని చెప్పి కూడా అజయ్ జైన్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్తో విక్రమ్, 10 TV, వైజాగ్.